ఏం చిల్లర్ సలగలరా మీరు. సైడ్ మిర్రర్లు మింగేసి బ్రో. ఇంత గలీజాలు ఉంటారా రే. కరెక్ట్గా డిఎల్ఎఫ్ ఉన్నా బ్రో. నైట్ ఇక్కడ బైక్ పార్క్ చేసి నేను ముందట హాస్టల్లో స్టే చేసా. అండ్ మార్నింగ్ వచ్చేసరికి మిర్రర్ లేవు. అండ్ ఈ కెమెరాలో రికార్డ్ అయింది బ్రో కంప్లీట్గా. అదిగో అక్కడ బ్రో నాకు హెల్ప్ చేస్తున్నాడు. కంప్లీట్గా చెక్ చేస్తున్నాం. ఒక 7 మెంబర్స్ వచ్చారు గ్యాంగ్. 350కి ఆ టైంలో వచ్చి ఇదంతా ఈ సైడ్ మిర్రర్స్ ఇదంతా హ్యాండిల్ చెక్ చేసి సైడ్ మిర్రర్స్ మింగేసారు. కంప్లీట్ వీడియో ఉంది బ్రో. కంప్లీట్ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. చిల్లర్ సాలే వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. ఇంటర్సెప్టర్ బైకే ఉంది. ఇగో ఇక్కడ పార్క్ చేసింది కరెక్ట్గా ఈ ప్లేస్లో పార్క్ చేసి 7 మెంబర్స్ వచ్చి ఇద్దరు వచ్చి మిర్రర్లు మింగేసారు. ఇంత చిల్లర్ వాళ్ళు ఆరారు. మిర్రర్లు మింగేసేది ఏంద్రా. డిఎల్ఎఫ్ కార్డ్ ఎవడన్నా బైక్స్ పెడితే చాలా జాగ్రత్తగా పెట్టండి. ఇట్లా రోడ్ సైడ్లో అయితే అస్సలు పెట్టకండి. నేను సేఫ్ ఉంటుందా అని చెప్పి పెట్టని అస్సలు పెట్టకండి రోడ్ సైడ్లో. ఆ రోజు 19/2/2024 నేను ఒక చిన్న వర్క్ పైన నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ప్రతిసారి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు డిఎల్ఎఫ్ దగ్గరలో మా ఫ్రెండ్ హాస్టల్లో స్టే చేసేవాడిని. బట్ ఆ రోజు నేను హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి లేట్ నైట్ అయిపోయింది. సో 11:30కి అట్లా నేను హైదరాబాద్ రీచ్ అయ్యాను. చాలా టైర్డ్ అయిపోయానని చెప్పేసి డిఎల్ఎఫ్ దగ్గరలోనే బైక్ పార్క్ చేసి వెళ్ళి హాస్టల్లో పడుకున్నాను. అలా మార్నింగ్ లేసి వచ్చి చూసేసరికి మిర్రర్ లేవు. మిర్రర్లు దొబ్బేశారు. ఈ అమ్మ ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇంకా ఆపోజిట్లో ఒక హోటల్ ఉండే బ్రో. అల్తాజా అనే ఒక హోటల్ ఉంది. మీకు ఫోటో పెడతా చూడండి. ఆ హోటల్లో కెమెరాస్ ఉన్నాయి. సో వెళ్ళి కెమెరాలో చెక్ చేద్దాం ఎవడు దొబ్బేశాడో తెలుస్తుంది క్లారిటీగా అని చెప్పి అలా హోటల్ లోపలికి వెళ్ళి ఒక వర్కర్ని పిలిచి, బ్రో మీ హోటల్ ఆపోజిట్లో నా బైక్ పార్క్ చేశాను. నైట్లో ఎవడో మిర్రర్స్ దొబ్బేశాడు, సైడ్ మిర్రర్స్. మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని అడిగాను. ఆయన 1 అవర్ సీసీ కెమెరా ఉన్న ఫోటేజ్ అంతా చెక్ చేసి నాకు ఈ ఫోటోస్ ఇచ్చాడు బ్రో. దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే కరెక్ట్గా 3:42కి మార్నింగ్ ఒక బైక్ వచ్చి, అంటే నా బైక్ ఎక్కడైతే పార్క్ చేశానో దాని వెనకాలనే ఒక బైక్ పార్క్ చేశాడు బ్రో. ఇంటర్సెప్టర్, అది కూడా సేమ్ నాలాంటి బైకే పార్క్ చేసి వాడు అక్కడ నుంచి వెళ్ళిపోయి తర్వాత 3:55కి ఒక ముగ్గురు వచ్చారు. ఈ ముగ్గురే బ్రో, ఈయన దొంగనా కొడుకులే ఇదంతా చేసింది అన్నట్టు. ఈ ముగ్గురే మెయిన్, అందులో చేసింది ఈ ముగ్గురే. ఈ ముగ్గురు వచ్చి నా బైక్ దగ్గరగా చాలాసేపు అబ్జర్వ్ చేశారు నా బైక్ని. అలా చూస్తూ ఉండి నా నంబర్ ప్లేట్ అబ్జర్వ్ చేశాడు. నా యూట్యూబ్ ఛానల్ నాది ఏదైతే లోగో ఉంటుందో దాన్ని కూడా అబ్జర్వ్ చేశాడు. తర్వాత మెల్లిగా అందులోకి ఒకడు బైక్ దగ్గరికి వెళ్ళి హ్యాండిల్ లాక్ చెక్ చేశాడు. వాడు చాలాసేపు ట్రై చేశాడు హ్యాండిల్ లాక్ బ్రేక్ చేయడానికి. బట్ వాడికి అస్సలు కుదరలే హ్యాండిల్ లాక్ బ్రేక్ చేయడానికి. బైక్ హ్యాండిల్ లాక్ ఉందని తెలవడంతో అక్కడ నుంచి మళ్ళీ ముగ్గురు వెళ్ళిపోయారు. ఆ తర్వాత బ్రో పెద్ద గ్యాంగ్ వచ్చింది. ఈ నా కొడుకులు ఒక్కోడు ఇద్దరు కాదు, కంప్లీట్గా 7 మెంబర్స్ ఉన్నారు బ్రో. పెద్ద ముఠా గ్యాంగ్ ఇది. వీళ్ళంతా 7 మెంబర్స్ అంతా గ్యాదర్ అయ్యి చాలాసేపు డిస్కషన్ జరిగింది. అసలు ఏదో మాట్లాడారు. ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు నా సైడ్ మిర్రర్ దొబ్బేయనికి రాలే, బైక్ దొబ్బేయనికే వచ్చారు. బట్ హ్యాండిల్ లాక్ బ్రేక్ అవ్వలే కాబట్టి వీళ్ళకి సైడ్ మిర్రర్స్ లేపేద్దామని ప్లాన్ చేశారు. ఏదో ఒక డిస్కషన్ అయితే జరిగింది. చాలాసేపు డిస్కషన్ జరిగిన తర్వాత అందులో నుంచి మెల్లిగా ఒక్కొక్కడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక స్కూటీ వచ్చింది, దానిపైన ముగ్గురు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఒక డామినర్ బైక్ వచ్చింది, దానిపైన ఇద్దరు వెళ్ళిపోయారు. ఫైనల్గా ఇద్దరు మిగిలారు బ్రో. ఈ దొంగనా కొడుకులు ఏం చేశారంటే మెల్లిగా నా బైక్ వెనక పార్క్ చేసి చాలాసేపు చెక్ చేశాడు ఎవడైనా వస్తుండా లేదా అని. మళ్ళీ మెల్లిగా వెళ్ళి ఒక హ్యాండిల్ లాక్ చెక్ చేశాడు. అదైనా బ్రేక్ అవుతలేదు. చాలా ట్రై చేశాడు, అది బ్రేక్ కాలేదు. ఇంకా దాంతో వీళ్ళు ఏం చేశారంటే మెల్లిగా నా బైక్ ఆపోజిట్గా బైక్ పార్క్ చేసి ఎవరికి కనిపించకుండా వెనకాల ఏదైతే సైడ్ మిర్రర్స్ ఉన్నాయో అది మెల్లం తీయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ స్టార్టింగ్ చాలాసేపు ట్రై చేసే వరకు సైడ్ మిర్రర్ రాలేదు నాది, లెఫ్ట్ సైడ్ది. చాలా ట్రై చేసి ఒక లెఫ్ట్ మిర్రర్ తీసుకొని అండ్ దాన్ని ప్యాక్ చేసేసుకొని ఆ లోపు ఒక షిఫ్ట్ కార్ వచ్చింది. ఈడ దొంగన యాక్టింగ్ చూడండి, ఆకాశానికి ముఖం వేసి ఏమీ తెలియని అమాయకుల్లో ఒక రియాక్షన్ ఇల్లది. ఆ కార్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా లెఫ్ట్ మిర్రర్ ఏదైతుందో అది దొబ్బేశాడు. అది దొబ్బేసి అక్కడ నుంచి వెళ్ళాడు.
5-6 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చాడు. వీడిది ఏంటంటే మిర్రర్ దొబ్బేశాడు, బట్ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో ఆ క్లిప్ ఉంటేనే మనం మిర్రర్ ఫిక్స్ చేయగలుగుతాం. వీడు అది కూడా వదిలేడు బ్రో. వీడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ బైక్ దగ్గరికి వచ్చి ఆ హ్యాండిల్ బార్ ఏదైతే క్లిప్ ఉంటుందో అది కూడా మెల్లిగా తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఈ నా కొడుకులు ఒక్కోడిద్దరు లేడు, డిఎల్ఎఫ్లో చాలామంది ఉన్నారు. వీళ్ళ మూటా అంతా 7 మెంబర్స్ ఉన్నారు, ఇంకెక్కువనే ఉండొచ్చు. కానీ వీళ్ళంతా ప్లాన్ ఏంటంటే బైకులు దొబ్బేయడమే మేజర్గా. వీళ్ళకి బైక్ నా హ్యాండిల్ లాగా బ్రేక్ కాలే కాబట్టి ఇంకా సర్లే ఏదో ఒకటి దొబ్బేద్దాంలే అని చెప్పేసి నా సైడ్ మిర్రర్ దొబ్బేసి వెళ్ళిపోయాడు. అది కూడా నాకు తెలిసి వాడికి ఇంటర్సెప్టర్ బైక్ ఉంది కాబట్టి వాడికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పి అవి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎనీవే మీ అందరికీ నేను చెప్తుంది ఒకటే, డిఎల్ఎఫ్లో బైక్ పార్క్ చేసుకున్నప్పుడు డిఎల్ఎఫ్లోనే కాదు ఎక్కడ బైక్ పార్క్ చేసుకున్నా చాలా సేఫ్గా పార్క్ చేసుకోండి. చాలా దొంగన కొడుకులు తయారయ్యారు బయట. చీప్గా పెట్రోల్, యాక్సరీస్, సైడ్ మిర్రర్లు, సైలెన్సర్లు ఏది వదులుతలేరు బ్రో. ఏది దొరికితే అది దొబ్బేస్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇదంతా ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో నా హోటల్లో ఉన్న ఒక బ్రదర్ అని చెప్పా కదా, చాలా హెల్ప్ చేశాడు బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఆయన ఆ ఫోటోస్ ఇవ్వకపోతే నాకు అసలు ఆ క్లారిటీ రాకపోతుండే, నేను కూడా మీకు చెప్పకపోతుండే. ఇదంతా చీప్ యాక్సరీస్ దొబ్బేనికి కూడా పెద్ద గ్యాంగులు మెయింటైన్ చేసుకొని తిరుగుతున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో రైడ్ సేఫ్, పార్కింగ్ కూడా చాలా సేఫ్గా చేసుకోండి, బయట ఎక్కడ పార్క్ చేయకండి. చలో హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్ బాయ్.